నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. సో రమాప్రభ గారు, శరత్ బాబు గారు ఒక విడదీయరాని బంధంలోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ ప్రేమలు అలానే ఉన్నాయి. అవును, కానీ ఒక ఈగో కారణంగా వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్తున్నారు. బట్ శరత్ కుమార్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు, కానీ రమాప్రభ గారు అలానే ఉండిపోయారు పెళ్లి లేకపోయినా. ఏం చెప్తారు? పిల్లలు లేకపోవడం కాదు, ఎవరెవరో నిన్నెక్కడో చూశాను నేను. అది రమాప్రభ చాముండేశ్వరి తెలిస్తే చెప్పాలి, తెలిపోతే చెప్పకూడదమ్మా. చాముండేశ్వరి వాళ్ళు 13 సంతానం, ఆవిడేమో చిన్న చెల్లి అని చెప్పారు. అట్లాంటి తెలితోకు మాటలు మాట్లాడకూడదు. రమాప్రభ తన కూతురు ఏ విధంగా అంటే ఆ చిన్న చెల్లి తాను కూతుర్ని పెంచుకుందని చెప్పుతోంది. అర్థమైందా? చిన్న చెల్లి తాను కూతురు పుట్టగానే రమాప్రభకి ఇచ్చింది. ఆవిడని పెంచుకున్నాను, నా కూతురుగా పెంచుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ని మన ఇంటికి వచ్చినప్పుడు లవ్ చేసింది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేశారని చెప్తుంది. కానీ రమాప్రభ కూతురే చాముండేశ్వరి. అది తెలుసుకోకపోతే తెలుసుకోవాలి ఎవరైనా. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ బిడ్డలు వద్దనుకున్నారు కొంతకాలం. ఎందుకంటే చెప్పాను కదా 24 గంటలు సినిమాలకి షూటింగ్లకి వెళ్ళిపోతుంటే ఆవిడ ఎప్పుడు పడుకునేది? అలా రాత్రి 12 గంటలకు వచ్చేది, 1 గంట కబుర్లు. ఆవిడ కబుర్లు అంటే మహా ఇష్టం, నవ్వుకోవడం మహా ఇష్టం. అవి తెల్లవారులు మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కదా. తర్వాత నేను ఇప్పుడులా కాదు, బాగా నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు ఉండేది, బాగా నవ్వించేవాడిని. అలా కబుర్లు చెప్పుకొని అలాగే అక్కడే మేడ మీద అందరూ పడుకునేవారు అన్నమాట. అంటే మళ్ళీ తెల్లవారు 4 గంటలు లేచిపోయి మీ కళ్ళు తెరిచేసరికి తయారైపోయి వెళ్ళిపోయాయి షూటింగ్కి. అంత డెడికేటెడ్ అన్నమాట. 5 గంటలు అంటే 5 గంటలు మేకప్తో రెడీగా వెళ్ళిపోయేది అన్నమాట. అందువల్ల తను పిల్లల మీద ప్లాన్ చేయలేదు. అయితే తనకి ఎంత రాదు కదమ్మా. చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు, లెక్క పెట్టలేదు. కానీ నేను ఆ రెండో చెల్లి రాని వాడు బాగా తెలుసు. మదనపల్లి ఉన్న వాళ్ళు 1 2 తెలుసు, కానీ మిగతా వాళ్ళ అమ్మ నాకు బాగా తెలుసు. కానీ మిగతా వాళ్ళ జోలికి నీకు పోలేదు, మనకి ఎక్కడిది తిరుగుబాటు. అందువలన ఇక్కడ అంటే ఇంత కుటుంబం ఉంటుండగా నాకు ఇంకా పెళ్ళలేదు. ఇంత జగమంత కుటుంబం అని చెప్పేసి ఇంత కుటుంబం నాకు ఉంది, నాకు ఇంకా పెళ్ళి ఎందుకు? అయినా శరత్ బాబు రమాప్రభ విడిపోతారు అనుకోలేదు కదా. ఒక ఏమంటారు, గాజు బొమ్మలా చూసుకునేది. గాజు బొమ్మ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చేజారిపోతే పగిలిపోతుందో అనేటువంటి ఎంత అపురూపంగా చూసుకుంటారో అలా చూసుకునేది. శరత్ బాబు కూడా అలా చూసుకునేవాడు. చాలా బాగా చూసుకునేవాడు. అమ్మ అనుకుంటూ చాలా బాగా చూసుకునేవాడు అనమాట. మధ్యవర్తులు పెట్టారమ్మా. మధ్యవర్తులు శరత్ బాబుకి లేనిపోని చెప్పారన్నమాట. అంటే ఈవిడేంటంటే లేనిపోని చెప్తారు, నాకు చెప్తారు, నమ్మాలా? అది లేనిపోని ఇవన్నీ మధ్యవర్తులు ఎప్పుడు మన మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఏదో ఎప్పుడు చెప్తారు. అనుమానం అనే చిన్న బీజం వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు. ఆవిడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, మన ఇంట్లో తింటున్నారు, మనం ఇచ్చిన డబ్బులు పుచ్చుకుంటున్నారు, మన వల్ల కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. మన దగ్గర మెప్పు పొందడం కోసం ఎవరో వాళ్ళు చెప్పడం సహజం ఉంటుంది, వాళ్ళు చెప్పడం తప్పు కాదు, నమ్మడం తప్పు ఉంటుంది. ఆవిడ ఎంత మంచి లాజిక్ అది, అంతే కదా. వాళ్ళు చెప్పడం నీ పొందడం కోసం చెప్తారు. చెప్తే మీకు ఉండాలి కదా. అంటే మీరు ఒక పెద్ద అధికారి, మీ మెప్పు పొందడం కోసం ఎవరు తోచిందో అది చెప్తారు. మీ బుర్రతో మీరు ఆలోచించాలి. నన్ను ఇంత మాట అందా అంటే అయిపోయింది, యూఆర్ ట్యూబ్ డౌన్ అన్నమాట. అది మరి నేనైతే నమ్మనే. అంటే ఆ రోజు నేను శరత్ బాబుని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఎలాగున్నాడో ఈరోజు నా దృష్టిలో అంతే. రమ్మను, భోజనం చేయమను, తినమను, ఏమైనా కావాలా తీసుకోమని చెప్పు. ఇప్పుడు కూడా అదే మాట. తనకేమి కావాలా తీసుకోమని చెప్పు, రాజాలో ఉండమని చెప్పి ఇక్కడ అంటుంది మాట. అంతకంటే ఇంకేంటి ప్రేమమూర్తి ఇంకెవరు ఉంటారు? మరి ఎందుకు వీళ్ళిద్దరు పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదా, లేకపోతే వద్దు అనుకున్నారా? అసలు ఏం జరిగింది? పిల్లలు ఎందుకు లేరు వీళ్ళిద్దరికి? అంటే వాళ్ళకి సంతాన యోగం లేదమ్మా, మెయిన్గా అది. అంటే తర్వాత దానికోసం ప్లాన్ చేసుకోలేదు ముందు. ఎందుకంటే సినిమా ఆర్టిస్టులు కదా ఈ సినిమా ఆర్టిస్టులకి పెద్ద దరిద్రం ఏంటంటే గ్లామర్ ఎక్కడ పోద్దు. పెళ్ళంటే కడుపు అంటే ఒక 6 మాసాలు
రెస్ట్ కదా, 6 మాసాలు ఇటు 6 మాసాలు అటు 6 మాసాలు సముద్రం పోద్ది కదా, సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం ఖాళీగా ఉన్నప్పుడు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. అంత సహజంగా ఏ శ్రీమూర్తి అని అదే కోరుకుంటుంది. అందువల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు ఆ విషయంలో. తర్వాత విడిపోయిన తర్వాత నిజంగా శరత్ బాబు నుంచి విడిపోయేందుకు డబ్బులు పోయాయని పాపం ఏ రోజు కూడా నాకు ఆస్తులు పోయినాయి, కోట్లు పోయినాయని అనేది కాదు. అంటే ఒక చెట్టు అంతా నేను పెంచుకున్న నేను తయారు చేసుకున్నటువంటి బొమ్మ, అందమైన బొమ్మ, ఎంత అందగాడని బాగా గర్వపడుతుండేది రమాప్రభ. అటువంటి బొమ్మ నాకు దూరం అయింది. ఇంకా జీవితం శూన్యం కదా. తర్వాతే సినిమాల మీద విరక్తి పుట్టేసింది, జీవితం మీద విరక్తి పుట్టింది. తర్వాత అనుకోకుండా మేము అందరం కలిసాం. మేము ఒక గ్రూప్గా ఎదిగాం. గూడెంలో సూర్యుడు అనేటువంటి సీరియల్ రాశాను. తర్వాత పడమటి సంధ్యారాగం సీరియల్ రాశాను. కన్నమ్మ గారు అల్లుడు బ్రహ్మం గారు, నేను, శ్రీనివాసు అసిస్టెంట్ డైరెక్టర్ పినిశెట్టి రవిరాజ్ దగ్గర, సరి తమ్ముడు శ్రీకాంత్, అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉన్నాం కొంతకాలం మాట. ఇప్పుడు శరత్ బాబుకి ఏమైనప్పుడు కూడా ఆవిడని తట్టుకోవడం కష్టం. ఆవిడ వేదాంతి. ఎంత వేదాంతి అంటే, నేను చచ్చిపోయినట్టయితే ఇక్కడే సమాధి చేయండి అని తన సమాధిని తను తయారు చేసేసుకుంది. తను చనిపోయినట్టు అక్కడే సమాధి చేయాలి. అందువల్ల రమాప్రభ నిలయం అని పెట్టాను పేరు. అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటాను నేను, ఎంతమంది ఉన్నా ఇక్కడే ఉంటాను. ఆవిడ ఎంత సాయి భక్తురాలు, ఎంత సాయి కాపాడపోతే 1 ఎకరం ల్యాండ్లో తను ఒక్కరిదే ఉంటుంది మహారాణిలాగా. అంటే చాలా యాక్టివ్గా ఉంది. కానీ ఈ తాలూకు శరత్ బాబు తాలూకు వార్త ఎఫెక్ట్ ఇస్తుందని నా భయం. ఆవిడ ఫోన్ చేయడానికి కూడా నా భయంగా ఉందన్నమాట. ఏడ్చేస్తుంది ముందు చిన్నపిల్లలాగా. ఆవిడ మనిషి అయితే పెరిగింది కానీ పసితనం ఇంకా పోలేదన్నమాట. అన్నం పెట్టడంలో కానీ, ముద్దలు తినిపించడంలో కానీ, తర్వాత ఏంటంటే ఏమైనా మనకి ఏంటంటే తట్టుకోలేదు. అంత ప్రేమ ఉన్న వాళ్ళు 14 సంవత్సరాలు వివాహ బంధంలో ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోయారు? విడిపోయారంటే తట్టుకోలేకపోయింది ఆవిడ. తట్టుకోలేకపోయింది అంటే ఏం తట్టుకోలేకపోయారు? ఒక మనిషిని ఒక స్త్రీమూర్తి ఉంది. ఆ పురుషునేమో నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంది. అంటే తనే సర్వస్వం. ఈ ప్రపంచంలో ఈ కోట్లు, ఈ ప్రపంచం అంత అవసరం లేదు. తనే ఈ శ్రీమూర్తి చాలు ప్రపంచం. ఆ పురుషుడు వచ్చి అనుమానించారనుకోండి, నువ్వు ఉన్నావు, నీ భర్త నీ అపురూపంగా చూసుకున్నావు, అంటే ఇంకా నీ భర్త తప్పే ఈ కోట్లంతా నాకు వద్దు, ఆయనే ప్రపంచం అనుకున్నావు, వచ్చి అనుమానిస్తే ఇంకంతే. అట్లాంటి వాళ్ళకి, రమాప్రభ లాంటి వాళ్ళకి ఒకసారి మనసు విరిగిందంటే అంటే ఎమోషన్ మాట. అరే నేను బతుకుతుంది దేనికోసం, ఈ నన్ను ప్రకటిస్తాడేంటి అని చెప్పేసి అక్కడ కోర్టులో ఏం మాట్లాడిందో నీ చెప్పలేను కనుక అది అక్కడ మనసు విరిగిపోయి చేసింది. మరి తర్వాత మరి శరత్ బాబు అంటే మరి ప్రాణం పెడుతుంది కదా. శరత్ని ఆ మాటే, శరత్కి ఆరోగ్యం బాగలేదు, శరత్ ఇబ్బందులు పడుతున్నాడు. తర్వాత నంబియార్ కూతుర్ని చేసుకున్నాడు, పిల్లలతో ఉన్నదాన్ని చేసుకున్నాడు. శరత్ బాబును బాగా చూడలేదు, ఆవిడ కూడా విడిపోయింది, ఆస్తిపాస్తులు పోయినాయి, చాలా వరకు పోయినాయి. ఇవన్నీ చూసినప్పుడల్లా బాధపడుతుంది కదా. ఎందుకు ఎక్కడో ఉండడం ఏంటి, ఇక్కడ 1 ఎకరం పొలం ఉంది, ఎకరం ల్యాండ్ ఉంది, వచ్చి ఇక్కడ హాయిగా ఉండొచ్చు కదా అంటది. అమ్మ ఎంత మంచి మనిషి అండి. అంటే ఈగో దెబ్బతింటుందమ్మా. మా ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు తిరిగి వాళ్ళ మీద నిందేస్తే డెఫినెట్గా ఈగో దెబ్బతింటుంది అన్నమాట. అదే జరిగింది రమాప్రభకి. రమాప్రభ కోలుకోవాలని తొందరగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.